భారత్ ఇంగ్లాండ్ సిరీస్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటోంది. టెస్ట్ ఫార్మాట్లోని టాప్ టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరానికి చాలా స్పెషాలిటీ ఉంది. భారత్ను తమ సొంత గడ్డ మీద ఓడించడం మామూలు విషయం కాదు. గతంలో ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చిన తోపు జట్లన్నీ టీమిండియా స్పిన్ ఆయుధాన్ని తట్టుకోలేక తోక ముడుచుకొని వెళ్ళిపోయాయి. అలాంటి భారత్పై బజ్ బాల్ స్ట్రాటజీని అమలు చేసి విజయం సాధిస్తామంటోంది ఇంగ్లాండ్. ధనాధన్ ఇన్నింగ్స్లు, వికెట్లు టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేస్తూ మ్యాచ్ను త్వరగా ముగించేసేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ స్పిన్ ట్రాక్స్ మీద పటిష్టమైన భారత జట్టుపై ఇది వర్కౌట్ అవ్వడం కష్టమే. కానీ బజ్బాల్తోనే ఇండియాను పడగొడతామంటూ ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రగల్భాలకు పోతున్నారు. దీనిపై స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ రియాక్ట్ అయ్యాడు. ఆ జట్టుకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు ఇంగ్లాండ్ తమ గురించి ఏమనుకుంటోందని సిరాజ్ అన్నాడు. బజ్బాల్ లేదు, గిజ్బాల్ లేదు, తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ను ఒక్క రోజులోనే ముగిస్తామని హెచ్చరించాడు. ఒకవేళ ఇంగ్లాండ్ బజ్బాల్ స్ట్రాటజీతో ఆడితే మ్యాచ్ ఒక్క రోజులోనే ముగుస్తుంది. 1 లేదా 2 రోజుల్లోనే ఇంగ్లీష్ టీంను చిత్తుగా ఓడిస్తాం. భారత్లో బజ్బాల్ పనిచేయదు. ఇక్కడ బాల్ ఒక్కోసారి గింగిరాలు తిరుగుతుంది, మరికొన్నిసార్లు బాల్ స్ట్రైట్గా వస్తుంది. కాబట్టి బజ్బాల్ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ కాదు. అయినా సరే బజ్బాల్ను ప్రయోగిస్తామంటే ఆ ఛాలెంజ్కు మేము రెడీ. అది మాకు మంచే చేస్తుంది, మ్యాచ్ త్వరగా ముగించేస్తుంది అని సిరాజ్ స్పష్టం చేశాడు. ఈ సిరీస్ ప్రిపరేషన్స్ మీద స్టార్ పేసర్ రియాక్ట్ అయ్యాడు. తాను బాగా సన్నద్ధమయ్యానని, కొత్త బంతితో బౌలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నానని సిరాజ్ తెలిపాడు. న్యూ బాల్తో బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. నేను కొత్త బంతితో బౌలింగ్ చేస్తా, కాబట్టి నా లైన్ అండ్ లెంత్ ఒకేలా ఉంటుంది. ఫార్మాట్ ఏదైనా సరే నేను పెద్దగా మార్పులు చేయను. రెడ్ బాల్, వైట్ బాల్ దేంట్లోనైనా కేవలం స్వల్ప మార్పులతో ఆడేందుకు సిద్ధమవుతా. బ్యాట్స్మెన్ క్రీజ్కు ముందు బంతులు విసిరితేనే వికెట్లు పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బాల్ స్వింగ్ అవ్వకపోతే అప్పుడు లెంత్ను అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే బాల్ను కన్సిస్టెంట్గా ఒకే స్పాట్లో విసిరేందుకు ప్రయత్నిస్తుంటా. కొత్త బాల్ అయినా పాత బాల్ అయినా నా ప్రయత్నం లెంత్ స్పాట్ను పట్టుకోవడం మీదే ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీనే నా సక్సెస్కు కారణం అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. బజ్బాల్కు కౌంటర్గా సిరాజ్ కామెంట్స్ చేయడం, మ్యాచ్ను ఒక్క రోజులోనే ముగిస్తామని చెప్పడంతో ఈ సిరీస్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఒక్క రోజులోనే మ్యాచ్ను ముగిస్తామంటూ ఇంగ్లాండ్కు సిరాజ్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.